మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఎటు చూసినా ఒంటరి అన్న భావన హరీష్ను కృంగతీస్తున్నది. ఈ ఒంటరితనం అన్న భావన నేడు హరీష్ ఒక్కడి సమస్య కాదు. పిల్లలకు దూరమై కొందరు, సంతానం లేక కొందరు, భర్తను కోల్పోయి కొందరు, పెళ్లి కాని వారు కొందరు, ప్రేమలు లేక కుటుంబాలకు దూరమైన వారు కొందరు, ఉద్యోగాల పేరుతో ఊర్లు పట్టుకుని తిరిగేవారు మరికొందరు, ఇలా అనేక రకాలుగా ఒంటరితనంతో బాధపడుతున్నారు. తన సమస్యకు సొల్యూషన్ లేదా? అసలు ఎవరూ తనని పట్టించుకోరా? చుట్టూ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అంతులేని ఆస్తి ఉంది, కానీ భరించలేని ఒంటరితనం ఉంది. అప్పుడే వయసు 45 వచ్చింది. పెళ్లికాని బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తల్లి తండ్రి ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు చూశారు, కానీ ఒక్కటీ కుదరలేదు. కారు యాక్సిడెంట్లో ఇద్దరూ చనిపోయారు. తర్వాత తన పెళ్లి గురించి బంధువులు ట్రై చేశారు, కానీ మంచి సంబంధం ఒక్కటి కూడా కుదరలేదు. వయసు ముదిరిపోయింది. హరీష్ పెళ్లి కాని ప్రసాదులాగా ఉన్నాడు. బతికి ఉన్నప్పుడు తల్లి అనే మాటలు గుర్తు చేసుకున్నాడు. నీవు పెళ్లి చేసుకుని ఈ వంశం నిలబెట్టాలి చాలాసార్లు చెప్పేది. కానీ పెళ్లి చేసుకునేది ఎలా? అసలు అర్థం కావటం లేదు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. మరి తన సమస్యకి ఒక పరిష్కారం కనిపించి అసలు తన పెళ్ళి అవుతుందా? ఆలోచనలో ఉండగానే స్నేహితుడు గోపి వచ్చాడు. హాయ్, ఏం చేస్తున్నావు? గోపి వస్తూనే అడిగాడు. నథింగ్, హరీష్ అన్నాడు. గోపికి పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన ఫ్రెండ్స్లో చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళలేక బాధపడుతున్నాడు. ఈరోజు నా పుట్టినరోజు. అనాథలకు పళ్ళు స్వీట్స్ పంచిపెట్టడానికి వెళ్తున్నాను. నీవు కూడా నాతో రా చెప్పాడు. సరే పద వెడదాము. గోపితో హరీష్ బయలుదేరాడు. దారిలో పళ్ళు స్వీట్స్ కొని కారులో పెట్టుకున్నారు. అనాథాశ్రమం రాగానే ఇద్దరు కారు దిగి లోపలికి నడిచారు. అనాథల్ని చూడగానే హరీష్కి హృదయం బాధగా అనిపించింది. ఎవరూ తోడు లేకుండా ఉండడం ఎంత బాధాకరం. తానిప్పుడు అనుభవిస్తున్నాడు. వారు కూడా అంతే కదా అనుకున్నాడు. అక్కడ పిల్లలు లేక కొందరు, భర్త లేని వితంతువులు, ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. గోపి పళ్ళు స్వీట్స్ పంచుతుంటే హెల్ప్ చేస్తున్నాడు. హఠాత్తుగా హరీష్ని ఒక అమ్మాయి ఆకర్షించింది. చూడ్డానికి అందంగా ఉంది. వయసు 40 వరకు ఉంటాయి. ఎవరో అమ్మాయి? హరీష్ వారికి సర్వీస్ చేసే ఆశ్రమ నిర్వాహకుల్ని అడిగాడు. చాలా మంచి అమ్మాయి. దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్లో కుటుంబం మొత్తం పోగొట్టుకొని ఇక్కడ ఉంటున్నది. ఆమెకు వెనక ముందు ఎవరూ లేరు చెప్పాడు బాలయ్య. హరి చకచక ఆలోచించాడు. తాను ఒంటరి, ఆ అమ్మాయి ఒంటరి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తోడు తెచ్చుకుంటే గతి లేక అనాథను నువ్వు పెళ్లి చేసుకున్నావని అంటారా? అనుకుంటే అనుకోని, పాజిటివ్గా ఆలోచించేవారు ఒక అనాథకి మంచి జీవితం ఇచ్చి తోడు తెచ్చుకున్నానని అనుకోవచ్చుగా. అలాంటి ఆలోచన రావడంతోనే హరీష్ ఎక్కువ ఆలోచించలేదు. వెంట ఉన్న గోపితో చెప్పాడు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి అంగీకరిస్తే అన్నాడు. గోపి అతని నిర్ణయానికి సంతోషించాడు. వెంటనే ఆశ్రమం వారితోనూ ఆ అమ్మాయితోనూ మాట్లాడాడు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకునే అవకాశం కల్పించారు. ఆ అమ్మాయి పేరు సవిత అని, తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగానే మంచి మర్యాదగా బతికారని తెలుసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి అంగీకారం అయిపోయింది. ఈ విధంగా స్నేహితుడు పుట్టినరోజు అని వచ్చి తన జీవితానికి ఒక తోడు తెచ్చుకోవడం హరీష్కి చాలా సంతోషం కలిగించింది. కారులో వస్తూ హరీష్ గోపితో చెప్పాడు. సవిత నాతో అన్నది నాలాంటి భర్త దొరకడం తనకి వరం అని. నిజంగా నా పెళ్లి సమస్య తీరడం నాకు వరం. మరొక నెల తర్వాత సవిత, హరీష్ ఇద్దరు పెద్దలు, స్నేహితులు, బంధువుల సమక్షంలో సృష్టికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా ఒకటే అయ్యారు. అదండి కథ. ఎన్ని అర్హతలున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్ళిళ్ళు అవ్వడం ఈ రోజుల్లో ఆలస్యమైపోతోంది. ఏదేమైతేనేం మంచి ఆలోచన చేసి చివరికి కథని సుఖాంతం చేశాడు హీరో. మళ్ళీ రేపు మరొక కథతో కలుద్దామా?